శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. సైంటిఫిక్ వాస్తు రెమెడీలో భాగంగా ఇప్పుడు ఈ గృహంలో ఆరెంజ్ శాప్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ రావడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి అన్నప్పుడు ఈ ఈ ప్లేస్లో ఎవరైతే ఆ ఇంట్లో టైం స్పెండ్ చేస్తారో ఎక్కువ ఈ పడుకోవడం కూర్చోవడం జరుగుతుందో అలాంటి వాళ్ళకి ఈ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత యూరినరీ బ్లాడర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత లేడీస్కి అయితే యూట్రస్ ప్రాబ్లం, ఓవరీస్ ప్రాబ్లం, తర్వాత సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా నూతనంగా వివాహమైనటువంటి వాళ్ళ సంతానం కాకపోవడానికి కారణం కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల కూడా వాళ్ళ బెడ్రూమ్లో ఉన్నట్లయితే, వాళ్ళ ఇంట్లో ఉన్నట్లయితే ఈ సమస్య వచ్చే అవకాశం, సంతానం లేని సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ స్వాధిష్టాన చక్రం అనేటటువంటిది దీనికి చంద్రుడు అధిపతి. మరి ఈ ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి జనరల్గా సైనస్ ప్రాబ్లం కానీ, ఎక్కువ జలుబు రావడం కానీ ఇలాంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని రెమెడీ చేయడం వల్ల ఇవన్నీ సమస్యల నుంచి కూడా విముక్తి కావడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పాయింట్ ఎక్కడ ఉంది ఒకసారి గమనిద్దాం. ఇది సెంటర్ పాయింట్, ఇక్కడ ఓపెన్ అవుతుంది స్కాన్. ముందుకు చూస్తే ఆ పాయింట్ ఎక్కడ నుంచి చెక్ చేస్తాం. ఇటువైపు చూపిస్తుంది స్కాన్. దాని రేడియేషన్ ఇదంతా స్ప్రెడ్ అయింది, బట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? పాయింట్ ఇక్కడ వస్తుంది, 100% పాయింట్. క్యాప్సూల్ పెట్టండి. క్యాప్సూల్ పెట్టేసిన తర్వాత రెమెడీ చేయడం వల్ల క్లోజ్ అయ్యింది. మళ్ళీ తీయదు. కాబట్టి ఈ సమస్యలు ఎవరైతే బాధపడుతున్న ఈ సమస్యల చేత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తుంది అన్నప్పుడు దీనికి సంబంధించి యూరినరీ బ్లాడర్, యూట్రస్ ప్రాబ్లమ్, ఓవరీస్ ప్రాబ్లమ్, సంతానం లేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది చక్కటి పరిష్కారం. గ్రహదోషాలు లేవు, తర్వాత అన్ని పూజలు చేస్తున్నాము, ఇంకా రిజల్ట్ రావట్లేదు అని కారణం ఏంటని తెలుసుకోవాలంటే ఎవరికి అంతు చిక్కని విషయం. కాబట్టి సైంటిఫిక్ దాంట్లో అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి. దాన్ని చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్లీ మనకి మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. శుభం పోయారు.